ఖచ్చితంగా అన్నున్న వ్యక్తి వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించి పార్టీలో చేర్చుకుంటే ఇంకా బాగుండేది. ఒక్క నిమిషం వెంకటేష్ గారు, ఒక్క నిమిషం ఎం కుమార్ గారు, ఇందాక మీద ఏదో ప్రాబ్లం వచ్చింది టెక్నికల్ గా, మీరు రియాక్ట్ అవ్వండి, మీకు టైం ఇవ్వాలి. యాక్చువల్ గా ఏదైతే మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఎలక్షన్ లో కాదు సెలక్షన్ ఇందాక చెప్పాను నేను. ఇంకోటి ఏంటంటే మన ఇల్లు ఇచ్చారనే అని మన చిన్నపరెడ్డి గారు చెప్పారు. మీరు ఇందాక సవాలు ఇచ్చారు, మీరు ఏది పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీరు సవాలు ఇచ్చారు. అది కాదు, మీరు కెమెరా తీసుకోరండి, ఎవరైతే ప్యానల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ వద్దాం ఎక్కడెక్కడ ఎవరెవరికి ప్రజలకు ఇల్లు ఇచ్చారని సరే మూటకు మాటలు ఏదైతే 2019 నుంచి 2024 వరకు వీళ్ళు మొత్తం అబద్ధాలు తప్పుడు మాటలు చెప్పే ప్రజల్ని మోసగించారు. నిజంగా వీళ్ళు పాలనే కరెక్ట్ గా ఖచ్చితంగా ప్రజలకి న్యాయబద్ధంగా ప్రజల కోసమే చేస్తుంటే 151 నుంచి 11 సీట్లు వచ్చేది కాదు. మీరు ప్రజలు ఏ విధంగా విసిగి వేతారెత్తి వీళ్ళకి ముద్దురా స్వామి ఈ వైసీపీ మాకు ముద్దురా స్వామి అని సరే విసిగిపోయి ప్రజల నుంచి వచ్చిన స్పందనే తప్పిదే. ఇప్పుడు ఒక రాక్షసుని ఎదుర్కోవాలంటే ఒక 4, 5, 6 మంది కొంతమంది బలవంతులు మంచి వ్యక్తులు కలిసి పోరాడతారు. రాక్షసులు ఒకటే అవ్వచ్చు, అలాంటప్పుడు దాన్ని కలిసి పోరాడడానికి కూడా ఒక 4, 5 మంది మంచి వ్యక్తులు కలవడంలో తప్పులేదు. అంటే మేము కూటమి కలిసామని కూటమి కలిసాం ఎందుకు? ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ప్రజలకి న్యాయం జరగలేదన్న ఉద్దేశంతోనే కూటమి కలిసాం. అంతే తప్పితే ఈ రోజు గత పాలన చూడండి, మీరు గతం 2019 నుంచి 2024 వరకు ప్రజల పాలన చూడండి. ఈ రోజు వచ్చి సంవత్సరం అయిందండి. మేము ఈ రోజు ప్రజలకు ఏం జరుగుతుంది, రాష్ట్రానికి ఎన్నెన్ని అభివృద్ధి చెందే పథకాలు వస్తున్నాయి, ఎన్నెన్ని కంపెనీలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏం ప్రశ్నిస్తున్నారంటే మీరు మళ్ళీ వైసీపీ వస్తాది రాదు అని గ్యారంటీ ఇస్తారా అనే విధంగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటే దాని కంపెనీ వాళ్ళు ఏ విధంగా భయపడుతున్నారో ఈ వైసీపీ పార్టీ అంటే ఈ రోజు ప్రజలు యువతకి ఖచ్చితంగా ఎక్కడ ఒక దిశ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. వాళ్ళు లేకుండా బయట ఇంకొక రాష్ట్రానికి ఈ రోజు విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ ఇంకొకటి కంపెనీలు వస్తున్నాయంటే ఎవరు వాళ్ళు వస్తుంది కదా. ప్రభుత్వంలో ఏదైనా మరి మీరు 99 పైసలకు ఇస్తున్నారండి మరి భూములు, దాని సంగతి చెప్పండి. మరి చిన్నపరెడ్డి గారు ఒక అంశాలు ఏమనిస్తారు, ఒక నిమిషం అండి. ఉర్సా కంపెనీకి 99 పైసలకు భూములు ఇస్తారన్నారు. నేను రియాక్ట్ అయ్యే దాని గురించి నా దగ్గర డేటా ఉంది కాబట్టి రియాక్ట్ అవ్వాలి, వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో అంతేగాని చిన్నపరెడ్డి గారు దయచేసి ఇలాంటివి పెట్టండి. ఇలాంటిది ప్రజల మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీటు సాధిస్తే ఈవీఎం ప్రభుత్వం ముగ్గురు కలిసి ఈవీఎం ప్రభుత్వంగా ఏర్పడి ఈవీఎం కూడా సపోర్ట్ చేస్తే గెలిచిన దానికి కూడా వీరు గొప్పగా నీతులు చెప్తా ఉన్నారు సార్. ఇలాంటి ఈవీఎం ప్రభుత్వాలని ప్రజలు చాలా చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం భారతదేశంలోనే ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు 2024 ఎన్నికల్లో మీకు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు మనకి ఇంతమంది జనాలు ఉన్నారు. అది ఎవరు సార్? ఈవీఎం లో ఓటేశారా లేకపోతే బ్యాలెట్ లో ఓటేశారా సార్ 40% మంది? సో ఈవీఎం రాంగ్ కదా మీరు రాజుగారు మీరు చిన్నపరెడ్డి గారి మీద అలా పడిపోవడం కరెక్ట్ కాదు సార్. చిన్న విషయం చెప్తాను, వాస్తవాలు మాట్లాడుకోవాలి, అబద్ధాలు చెప్తున్నప్పుడు రాష్ట్రంలో 170 ఎన్నికల కమిషన్ ఇవ్వట్లేదు సార్. ఇవన్నీ ఈవీఎంలు ఏం చేసినాయి, ఈవీఎం ముఖ్యమంత్రి ఏం చేశారు, ఈవీఎం డిప్యూటీ సీఎం ఏం చేస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న 2019లో కూడా ఈవీఎంలే సార్, అప్పుడు బ్యాలెట్ లో జరిగినాయా? అప్పుడు 2019లో కూడా ఈవీఎంలే కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బ్యాలెట్ పేపర్ల మీద గెలిచిన ముఖ్యమంత్రిగా అంటే ఖచ్చితంగా ఈ రోజు దేశంలో ఆంధ్ర ముఖ్యమంత్రి ఈవీఎం తో గెలిచిన ముఖ్యమంత్రులే, ఎందుకంటే ఈవీఎం లో ఓటింగ్ జరిగింది కాబట్టి. 41 రోజులు ఉండాల్సినటువంటి వివిప్యాట్ స్లిప్పుల్ని 24 రోజులకే తగలబెట్టమని జీవోనిచ్చి తగలబెట్టాల్సిన అవసరం ఏందంటనా? ఈవీఎంలని ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అప్లికేషన్ పెట్టుకోమంటే పెట్టుకుంటే మళ్ళీ అంట కొత్తగా ఎలక్షన్ ఓటింగ్ వేసినట్టు వేయాలంట. పాత దొంగతనం జరిగినటువంటి దాన్ని బయటకు తీసి ఇన్వెస్టిగేషన్ చేయండి బాబు అని అంటే ఏం సార్ ఇలా జరిగిన కరెక్ట్ అండి మీరు చెప్పేది కరెక్ట్. ఒక నిమిషం
అందుకే ఈవీఎం దర్శిత్ గారు, ఈవీఎం ముఖ్యమంత్రి ఒక్క నిమిషం. డిప్యూటీ ముఖ్యమంత్రి ఓకే దర్శిత్ ఈవీఎం డిప్యూటీ సీఎం అంట, ఈవీఎం ముఖ్యమంత్రి అంట, మరి జగన్మోహన్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి దర్శిత్ చెప్తాడు. దర్శిత్ చెప్పండి. చిన్నరెడ్డి గారు, మీ ఫ్రస్ట్రేషన్ మాకు అర్థం అవుతా ఉంది. అసలు ఏమి చేయలేకపోయినా తెలుసుపడిపోతా ఉన్నారు. We can understand. కానీ కొంచెం సింపతి చూపిస్తాం తప్ప మేమేం చేయలేము ఇక్కడ. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా తెలియజేయగలను, ఇక్కడ నేను కూడా ఈవీఎం కమిషనింగ్ కి వెళ్ళానండి. అంటే అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, నేనంటే మన తెలుగుదేశం వాళ్ళని ఒక్కడిని పిలిచారంటారేమో ఆయన. కాదండి, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఎన్నికలకి ముందు, ఎన్నికలకి దాదాపుగా ఒక నెల రోజుల ముందు ఈవీఎం కమిషనింగ్ అనేది జరుగుతుంది. ఆ ఈవీఎం కమిషనింగ్ లో రిటర్నింగ్ ఆఫీసర్ తో పాటు అధికారులందరూ పాల్గొంటారు, అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటాయి. ఆనాడు అభ్యంతరం ఏమైనా ఉంటే ఆ రోజు చెప్పొచ్చు అండి. ఎందుకంటే దాంట్లో మన బ్యాలెట్ పేపర్ పెడతారనమాట, పింక్ కలర్ పేపర్ పెట్టి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రక్రియలో మేము పాల్గొన్నాం. గుంటూరు నుంచి ఎన్నికల రిజల్ట్ రోజు కూడా రిజల్ట్ రోజు కూడా లెక్కించే సమయంలో రిజల్ట్ లెక్కించే సమయంలో కూడా ఆ రోజు కూడా వీవీప్యాట్లు లెక్క పెడితే ఆ రోజు కూడా మీరు రిటర్న్ గా సంతకం సంబంధించి బ్యాటరీలు అయిపోయినాయి. అంటే ఆ రోజు ప్రజలు ఎంత ఆశిస్తున్నారో బ్రదర్ మాట్లాడుతా ఉన్నారు తెలుగుదేశానికి సంబంధించి. ఏదో నెల ముందు మేము పోయామంట, ఎవరు పోలా, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళం పోతాం, అన్ని ఈవీఎంలు చెక్ చేస్తాం, అన్ని ఈవీఎంలు చెక్ అవును, అది ప్రక్రియ కదండి. చిన్నప్పటి గారు మీరు కూడా గుంటూరు నుంచి వెళ్ళారు. కరెక్టే, కరెక్టేనండి, కరెక్ట్.